చింటూ, రోహిణి కొడుకు అని నిజం తెలుసుకున్న బాలు ఇదంతా ఎలా జరిగిపోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అయితే మీకొస్తాయి. ఇంకా బాలు అయితే వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్నగారి కోసం స్కూల్ దగ్గరికైతే వెళ్తాడు. అలా వెళ్ళగానే సుగుణమ్మ, చింటూ అయితే రోడ్డు మీద నిలబడి ఉంటారు ఆటో కోసం. ఇంకా బాలు అయితే వాళ్ళనైతే చూస్తాడు. అలా చూడగానే సుగుణమ్మ దగ్గరికైతే వెళ్తాడు బాలు. వెళ్ళిన తర్వాత ఏంటమ్మా మీరిక్కడున్నారా? నేను నిన్న మీకోసం మీ ఊరికెళ్ళి మొత్తం వెతికాము. మీరక్కడ లేరు. మీ ఇంటి పక్కన చుట్టుపక్కన అందరూ చెప్పారు. లేరు వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. కానీ మీరిక్కడున్నారు ఏంటి అనేసి బాలయితే సుగుణమ్మ గారికి చెప్తాడు. అవును మా అమ్మాయి వచ్చింది. మా అమ్మాయి వచ్చి ఇక్కడ చింటిని మంచి స్కూల్‌లో జాయిన్ చేపియాలనేసి ఇక్కడ జాయిన్ చేపిచ్చింది అనేసి ఇంకా సుగుణమ్మ గారైతే చెప్తారు. ఇంకా బాలైతే మరి మేము కాల్ చేసాం కదమ్మా! మేము కాల్ చేసినా కూడా మీరు ఎత్తలేదు అనేసి ఇంకా బాలైతే అడగడంతో, అయ్యో! అదేం లేదు అండి అనేసి అంటుంది. మేము చింటుని దత్తత తీసుకుంటాం అనేసి మీకు కోపం వచ్చిందా? మేము తీసుకోవడం తప్పా అనేసి ఇంగ బాలైతే చెప్తాడు. అలా చెప్పగానే ఇంగ మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది సుగుణమ్మ. మీరు చేసిన తప్పేం గాదు. మీరంత మంచి మనుషులు ఎక్కడున్నారు? ఉండరు అస్సలకి అనేసి మనసులో అనుకోని అందుకే మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. మా కూతురు కోసమే మా రోహిణి చెప్పినందుకే మేము ద్వేషిస్తున్నాను అనేసి మనసులో అనుకుంటుంది ఇంకా సుగుణమ్మ గారు. ఇంక తర్వాత అదేం లేదు బాలు అని చెప్తుంది సుగుణమ్మ బాలుకి. ఆ తర్వాత బాలు అంకుల్ ఎలా ఉన్నారు అనేసి ఇంకా చింటూ అయితే చెప్పాడు. ఏంట్రా బాగున్నాను. నువ్వేంటి ఈ స్కూల్‌లో కొత్తగా జాయిన్ అవ్వావా? అంటే అవును అంకుల్ కొత్తగా జాయిన్ అయ్యాను నేను అనేసి ఇంకా చెప్తాడు ఇంకా. చింటూ అయితే బాలుకి "పదరా నీకు చాక్లెట్ కొనిపిస్తాను పదం వెళ్దాం" అనేసి చింటూకైతే ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. ఇంగ చాక్లెట్‌లయి కొనిచ్చిన తర్వాత వస్తారు. అలా వచ్చిన తర్వాత ఇంగ రోహిణి అయితే కాల్ చేస్తూ ఉంటుంది. ఇలా కాల్ చేస్తూనే ఉంటుంది. ఇంగ బాలు అయితే "మీకేదో కాల్ వచ్చింది. కాల్ ఎత్తండి" అనేసి ఇంగ బాలు అయితే చెప్తాడు. అలా చెప్పగానే "అయ్యో! అదేం లేదు" అని చెప్తుంది ఇంగ సుగుణమ్మ అయితే. తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది. "ఏదో ఇంపార్టెంట్ అనుకుంటా ఒకసారి ఎత్తండి. ఎవరైనా ఆపదలో ఉన్నారేమో" అనేసి బాలు చెప్పగానే "అరే! నేను ఎత్తుతాను. నేను తర్వాత మాట్లాడతాను" అనేసి అంటుంది మళ్ళా సుగుణమ్మ అయితే. "సరే మీరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు" అనేసి ఇంగ బాలయితే సుగుణమ్మ గారికైతే అడుగుతాడు. అలా అడగగానే "మేము మా ఇంటికి ఇక్కడే వెళ్తున్నాము" అనేసి ఇంగ సుగుణమ్మ గారికి చెప్తారు. "పదండి నేను డ్రాప్ చేస్తాను మా కార్‌లో" అనేసి ఇంగ బాలు అయితే చెప్తాడు. "అయ్యో! అంత ఎందుకండి అవసరం లేదు. పక్కనే మా ఇల్లు. మాకు అలవాటయిపోయింది. మేము వెళ్తాము" అనేసి ఇంక సుగుణమ్మ గారైతే ఇంకా ఆటో ఎక్కి వెళ్తుండగా మళ్ళీ ఏమో రోహిణి ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా రోహిణి ఫోన్ చేయగానే "ఏంటమ్మా ఎన్ని సార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయవు అసలు ఏంటి" అనేసి ఇంక రోహిణి అయితే సుగుణమ్మ గారికైతే అరుస్తుంది. "నువ్వు కాల్ తీసేటప్పుడు ముందర బాలు ఉన్నాడు. అందుకే నేను ఎత్తలేదు కాల్" అనేసి సుగుణమ్మ అయితే రోహిణికి చెప్తుంది. అలా చెప్పగానే "ఏంటి బాలు వచ్చాడా? అసలు ఏమన్నా డౌట్ వచ్చిందా? ఏమని చెప్పావా? చింటూ ఏమని చెప్పాడా?" అనేసి ఇంక రోహిణి అయితే ఇంక టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. "అదేం లేదు. ఏం చెప్పలేదు అసలకి" అని అంటుంది సుగుణమ్మ అయితే. "సరే మీరు ఏమైనా ఇంటి అడ్రస్ ఏమైనా చెప్పారా?" అనేసి అంటుంది. "లేదు బాలు అయితే మా కార్‌లో డ్రాప్ చేస్తాననేసి ఇంక బాలు చెప్పాడు. ఏమి వద్దు అనేసి మేము చెప్పాము. మా ఆటో ఎక్కి వెళ్ళిపోతాం అనేసి చెప్పాను" అనేసి ఇంకా బాలు అయితే చెప్తాడు. అలా చెప్పగానే ఇంకా "సరే నేను ఇంటి దగ్గరికి వస్తున్నాను" అనేసి ఇంక రోహిణి కూడా అంటుంది. "సరే వస్తున్నాను నేను కూడా" అనేసి ఆటోలో ఉన్నాను అనేసి ఇంక సుగుణమ్మ గారైతే చెప్తారు. అలా చెప్పగానే ఇంగ వాళ్ళేమో ఆటో ఎక్కి వెళ్ళిపోతుంటారు. ఇంగ బాలు అయితే మనసులో అనుకుంటుంటాడు. ఏంటి చింటూ దత్తత తీసుకుంటా అంటే కోప్పడ్డారు. తర్వాత నన్ను చూసి చాలా టెన్షన్ పడతారు. ఏదో అబద్ధం దాస్తున్నారు. అసలు ఈవిడ ఎక్కడుంటారు ఏంటి అనేసి వీళ్ళ ఎనకాల ఫాలో అయితే తెలిసిపోతుంది కదా అనేసి బాలు అయితే వాళ్ళ ఎనకాలైతే ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అలా వెళ్ళగానే ఇంక రోహిణి కూడా అదే ఇంకా రోడ్ మీదే కనబడుతూ వెళ్తూ ఉంటుంది. ఇంక రోహిణి కూడా ఇంక బాలు అయితే చూస్తాడు. ఏంటి రోహిణి కూడా సేమ్ రోడ్డుకి వస్తుంది అంటే వీళ్ళకి కాల్ చేసింది రోహిణా కొంపదీసి ఎట్టట అనేసి ఇంకా బాలు అయితే అనుకుంటూ మనసులో వెళ్తాడు ఇంక ఫాలో అవుతూ. అలా ఫాలో అవుతూ వెళ్ళగానే రోహిణి అయితే ఇంక సేమ్ వాళ్ళ ఇంటికే వెళ్తుంది. సుగుణమ్మ గారు కూడా ఆటో ఎక్కి సేమ్ ఇంటికే వెళ్తుంది. అలా వెళ్ళగానే బాలు మనసులో అనుకుంటాడు. ఏంటి అందరూ సేమ్ ఇంటికే వెళ్తున్నారు అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేసి బాలు అయితే దాక్కొని అయితే వింటారు వాళ్ళ మాటలు. అలా వినగానే ఏంటమ్మా బాలు వెళ్ళిపోయాడు కదా! ఏం డౌట్ రాలేదు కదా! అనేసి ఇంగ బాలు రోహిణి అయితే చెప్తుంది వాళ్ళ అమ్మకి. అయ్యో! అదేం లేదు. ఏం డౌట్ రాలేదు అనేసి ఇంకా సుగుణమ్మ గారైతే చెప్తారు. ఇంగ చెప్పగానే ఇంగ
చింటూ ఏమని చెప్పాడా అనేసి చింటూ కూడా ఏం చెప్పలేదు అంటుంటే ఇంకా చింటూకేమో నా కొడుకు నా బుజ్జి కదా నాన్న అన్న నాకన్నా అనేసి ఇంకా ముద్దులాడుతుంటుంది. సుగుణమ్మ గారైతే తర్వాత ఏంటి ఎన్ని రోజులు నీ కొడుకుని చూసుకుంటాను చెప్పు, ఇంక నువ్వు మీ ఇంట్లో చెప్పవా నాకు కొడుకున్నాడనేసి, నేను చనిపోయిన తర్వాత ఇంక ఎవరు చూసుకుంటారు చెప్పు ఇంకా చుంటికి అనేసి ఇంకా సుగుణమ్మ గారైతే చెప్తారు. ఇంకా అలా చెప్పగానే రోహిణి అయితే అమ్మ ఆ పిచ్చి మాటలు ఆపమ్మ, అలా చెప్పొద్దు, నిన్ను నా కొడుకు నేను బాగానే చూసుకుంటున్నా కదా, నువ్వు ఎందుకో చనిపోతే ఎవరు చూసుకుంటారు అనేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అనేసి ఇంకా రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత చింటూ కూడా అంటాడు, అమ్మమ్మ నేను ఇంకోసారి అలా చెప్పొద్దు అమ్మమ్మ, చూసా చనిపోతాననేసి నాకు చాలా బాధ వేస్తుంది, చూడు అమ్మ కూడా బాధపడుతుంది, నువ్వు అలా చెప్పొద్దు అమ్మమ్మ ఇంకోసారి అనేసి ఇంకా చింటూ కూడా చెప్పాడు. చెప్పగానే సరేరా పదండి అనేసి ఇంకా లోపలికి అయితే వెళ్తారు. అలా ముద్దులాడుకుండగా బాలు అయితే చూస్తాడు. అయ్యోయ్యో ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదే, ఏంటి చింటూ సొంతం కొడుక, రోహిణికి సొంతం కొడుక చింటూ, అయ్యో మా లక్ష్యం మింగినోడికి ఇంక ఉంటుంది తిక్క తిరుగుతుంది అనేసి ఇంకా బాలు అయితే నేను చూస్తున్న నిజమా, అయ్యో నాకేం అర్థం కావట్లేదే అనేసి షాక్ లో ఉండిపోతాడు. అలా ఉండిపోగానే సుగుణమ్మ గారు కూడా నాకేం చెప్పలేదు కదా ఇన్ని రోజులు, తన కూతురు రోహిణి అని చెప్పలేదు కదా, అసలు ఏంటి మా లక్షవతికి ఇంకా దిమ్మ తిరిగిపోతుంది, మా లక్షవతి ఇంకా పిచ్చివతి అయిపోతుంది, వాయ్యబ్బో దేవుడా నువ్వే కాపాడేది దేవుడా అనేసి ఇంకా బాలు కూడా అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉండగానే ఇంకా ఇంత మోసం చేస్తుంది రోహిణి అంటే మా అమ్మకి నాకు అందరికి పిచ్చి వాళ్ళు చేసేసిందా, చీ ఇలాంటి వాళ్ళు ఏం తిత్తు అనేసి ఇంక మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా అనకగానే అంటే మా పరువు ఏమవ్వాలి, మా నాన్న పరువు ఏమవ్వాలి, అయ్యో దేవుడా మా మమ్మీనే తక్కువ చేసి మాట్లాడింది, ఇప్పుడు దీని సంగతి చూడాలి, అసలుకి ఇలాంటి మనసు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా వచ్చి అనేసి ఇంకా దీన్ని ఇలానే వదిలిపెట్టకూడదు, ఈ నిజాన్ని బయట పెట్టాలనేసి ఇంకా లోపలికి అయితే ఇంకా వెళ్తాడు. ఇంకా చింటూ వాళ్ళ ఇంట్లో లోపలికి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోగానే సుగుణమ్మ ఇంకా రోహిణి ఇద్దరు మాట్లాడుకుని ఉండగా బాలు అయితే లోపలికి వస్తారు. వాళ్ళు లోపల వచ్చగానే ఇంకా రోహిణి అయితే ఇంకా బాలు అని అంటుంది. బాలు అని మళ్ళీ అంటుంది. అలాగానే నేనే బాలుని, ఏంటి నీకు కొడుకున్నాడు అందరినీ ఇంత పిచ్చి వాళ్ళే చేసేస్తున్నావు నువ్వు, మా అమ్మని మా నాన్నని అందరినీ, పైగా నీ భర్తని కూడా పిచ్చి వాళ్ళని చేసేసావు కదా, రెండో పెళ్లి చేసుకోవడం నీకు సిగ్గు లేదా, ఒక కొడుకుండి ముందు చెప్పొచ్చు కదా నాకు కొడుకున్నాడు అనేసి, ఇలా ఎంత మోసం ఎంత ద్రోహం, అయ్యయ్యో మా మీననైతే ఏ చిన్న తప్పు చేసినా దాన్ని ఏదో పెద్దగా తీసి మొత్తం గొడవ చేస్తావు కదా, ఇప్పుడు నువ్వు ఇంత పెద్దగా దాచినావు కదా, ఇప్పుడు నేను ఎంత పెద్ద చేయాలనేసి బాలు అయితే ఇంకా రోహిణి తిడుతూ ఉంటారు. అలా తిట్టగానే మా నాన్న పరుగు ఏమవ్వాలి, మా అమ్మ పరుగు ఏమవ్వాలి, మా అమ్మ ఇంకా పిచ్చవ్వతి పోతుంది, పాప మనోజ్ ఏం చేశాడు, మనోజ్ జీవితం నాశనం చేసాడు కాదు వచ్చి, ఇలాంటి ఆడలు కూడా ఉంటారనేసి నేను మనసులో కూడా అనుకోలేదు వచ్చి అనేసి తిట్టుకుంటూ ఇంకా ద్వేషిస్తూ ఉంటాడు. సుగుణమ్మ గారు అయితే అదేం కాదు బాబు, అసలు ఏం జరిగిందని చెప్పకండి, మీరేం నాకు చెప్పకండి, మీకు కూడా ఇంత పెద్ద వయసు వచ్చింది కదా, మీరైనా చెప్పొచ్చు కదా అనేసి ఇంకా బాలు అయితే చెప్తాడు. అలా చెప్పగానే ఇంకా రోహిణి అయితే బాలు ప్లీజ్ బాలు చెప్పొద్దు బాలు, అసలు ఏం జరిగింది చెప్తాను బాలు ప్లీజ్ బాలు అనేసి కాలు అయితే పట్టుకుంటుంది. నువ్వు ఎంత కాలు పట్టుకున్నా ఏం చేసినా నీ ద్రోహం నీ చేసిన కుట్ర మొత్తం ఖచ్చితంగా నేను బయట పెడతాను అనేసి బాలు అయితే చెప్తాడు. ప్లీజ్ బాలు చెప్పొద్దు బాలు, అలా చెప్తే ఇంకా నాకు అత్త చాలా ద్వేషిస్తుంది, ఇంకా మీనా కంటే అన్యాయంగా చూస్తుంది, నన్ను బయటికి పంపిస్తుంది, ప్లీజ్ బాలు అంటుంది. అన్ని నువ్వేం చెప్పినా ఏం చేసినా నేను వినను అనేసి ఇంకా బాలు అయితే చెప్తాడు. ఇంకా తర్వాత ఏమో సుగుణమేమో ఏదో చేసిన పొరపాట్లే బాలు క్షమించండి బాలు అంటే, ఈ చిన్న తప్పు ఇంకా పెద్ద తప్పు అయిపోతుంది, నేను క్షమించాను అనేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోగానే సుగుణమ్మతో అంటుంది ఇంకా రోహిణి, అమ్మ ఇంకా నా పని అయిపోయిందమ్మా, ఇంకా నేను బతుకుతానో లేదో నాకు అర్థం కావట్లేదు, ఖచ్చితంగా బాలు చెప్తాడు అనేసి అంటుంది. ఇంకా రోహిణి ఏడుస్తూ కూర్చుంటుంది. అలా ఏడ్చి కూర్చుండగానే ఇంకా ఏం కాదు, తప్పో ఏదో నువ్వు వెళ్ళి మీ అత్తగారితో వెళ్ళి నువ్వే చెప్పేసి అని ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు నా మాట వినవు అసలుకి, ఇప్పుడు చూడు ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందో అనేసి సుగుణమ్మ గారు అయితే చెప్తారు. ఇదంతా నువ్వు నీ వల్లనే కాదమ్మా, నీ వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది, నువ్వు చేసిన పనికి నాకు ఇది ఇంతవరకు వచ్చింది అనేసి ఇంకా వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. మన ఇద్దరం గొడవ పడితే ఏం రాదు, ఇంకా దీనికి పరిష్కారం ఏంటో చూసుకో ఫస్ట్ నువ్వు వెళ్ళి అనేసి ఇంకా సుగుణమ్మ గారు అయితే చెప్తారు ఇంకా రోహిణికి.
ఇంకా రోహిణి ఏడుస్తూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా బాలు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్తాడా లేదా, అసలు ఇక రోహిణి కుట్రని బయట పెడతాడా లేదా అనేసి మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్.